మీ వీడియో మీరే చూడటం మానేసేయండి. ఎందుకోసం అంటే వ్యూస్ వెనక పడతారు. మాకు వ్యూస్ వస్తాయి లేదా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత యాడ్స్ వస్తాయి. యాడ్స్ వచ్చిన తర్వాత రెవెన్యూ మనకు జనరేట్ అవుతాయని. అట్లా మీ వీడియో మీరే చూడటం మానేసేయండి. మీ వీడియో మీరు చూడటం మానేసింటారు అనుకోండి, మీ ఛానల్స్ సేఫ్గా ఉంటాయన్నమాట. అలాగే వైట్ స్టూడియో మళ్ళీ ఓపెన్ చేస్తే ఏమవుతుంది ఈ వీడియోలో మొత్తం చెప్తాను. వైట్ స్టూడియో మళ్ళీ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, మీ వీడియో మీరు చూస్తే ఏమవుతుంది, ఈ వీడియో మొత్తం క్రియేటర్గా మొత్తం చెప్తాను అనమాట. ఓకే, చాలా క్రియేటర్స్ ఏం చేస్తారంటే మన వీడియో పబ్లిక్ చేయాలని మన స్మార్ట్ ఫోన్లోనే ఓపెన్ చేసేసి చూసేస్తారు అనమాట. అలా చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట. చాలా క్రియేటర్స్ తెలియదు. ఇలా వీడియో పబ్లిక్ చేయాలని మళ్ళీ చూస్తూ ఉంటారు అనమాట. మీ వీడియో మీరే చూడటం మానేసేయండి. మానేస్తేనే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నా. మొత్తం వీడియో మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ వరకు నుండి స్కిప్ అయితే చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి, కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ కండి. జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. మా తరఫున బెనిఫిట్స్ ఏంటంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో మీకు ఫాలో అవుతారు. దాంతోపాటు మా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ వేస్తాను అనమాట. కమ్యూనిటీ పోస్ట్ వేస్తే ఏమైతే అంటే మీ ఛానల్ కొద్దిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకన్నా అనుకుంటే కొన్ని వీడియోస్ అయితే లాక్ లో ఉన్నాయి కాబట్టి అవి అన్లాక్ చేసుకోవడానికి 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటి 599 మెంబర్షిప్ ఉంది. అది ఎందుకన్నా అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది. కాల్ చేయొచ్చు, వాట్సాప్ చాట్ చేయొచ్చు, ఏదైనా యూట్యూబ్ డౌట్ ఉంటే అడగచ్చు అనమాట. ఓకే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కండి లేదా స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా, చూసేయండి. గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ వెరైటీ చేసాను చూడండి. మళ్ళీ వీడియో మీరే చూస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ వీడియో మీరే చూస్తే ఎలా ప్రాబ్లం అవుతుంది చూడండి. మీ స్మార్ట్ ఫోన్ లో మీ మెయిల్ అనేది ఒక వేరే మెయిల్ ఐడి లాగిన్ ఉంది అనుకోండి. ఇదే ఒక స్మార్ట్ ఫోన్ ఇదే ఒకటే ఉంది అనుకోండి. ఇందులోనే మీ యూట్యూబ్ ఛానల్ అనేది లాగిన్ ఉంది. వేరే మెయిల్ ఐడి కూడా ఇందులోనే లాగిన్ ఉంది అనమాట. మీరేం చేస్తారంటే మీరు వేరే మెయిల్ ఐడితో మీరు లాగిన్ అయ్యి మీరు చూస్తారన్నమాట. చూస్తే ఏమైతుందంటే వీడియో పబ్లిక్ చేయండి. మీరు ఏం చేస్తారంటే ఒక 10 టైమ్ 20 టైమ్ 30 టైమ్ ఇట్లా చూస్తారన్నమాట. అలా చూస్తే ఏమైతాయంటే మీ వీడియో వ్యూస్ అనేది డౌన్ అయిపోతాయి, మీ ఛానల్ కి రీచ్ అనేది డౌన్ అయిపోతుంది. రీచ్ మొత్తం డౌన్ చేసేస్తారు అనమాట. యూట్యూబ్ అల్గోరిథం అలాగే పనిచేస్తుంది కాబట్టి మొత్తం రీచ్ మొత్తం డౌన్ చేసేస్తారు అనమాట. అదే ఒక ప్రాసెస్ అనమాట. అండ్ ఇంకొకటి చూసుకుంటే గాయస్ ఇక్కడ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏం ప్రొవైడ్ చేశాను చూడండి, ఇప్పుడే చెప్పేసాను చూడండి. వేరే మెయిల్ ఐడితో చూడటం. ఇప్పుడు చూడండి, ఈ స్మార్ట్ ఫోన్ ఒక మెయిల్ ఐడి ఉంది అనుకోండి. టైప్ ఆఫ్ 10 మెయిల్ ఐడీస్ ఉంటాయి కదా. ఆ 10 మెయిల్ ఐడీస్ తో మీరు చూస్తే ఏమవుతాయి అంటే మీకు యూట్యూబ్ కనిపెట్టేస్తుంది. మీకు మనకు స్మార్ట్ ఫోన్ లో ఒకటి ఐడి ఉంటుంది అనమాట. ఐడి కనిపెట్టేస్తుంది అనమాట. ఐడి కనిపెట్టేస్తారు కాబట్టి మనం అలా చూస్తే కూడా రాంగ్ అన్నమాట. మరి మనం వీడియో పబ్లిక్ చేయాలని మన వీడియో క్వాలిటీలో ఉందో ఎలా ఉందో చూడాలంటే ఎలా అనేది మీకు ఆ డౌట్ ఉంటుంది. కంప్లీట్లీ డౌట్ ఉంటుంది కాబట్టి అది రీజన్ చెప్తాను. అండ్ ఇంకా ఏం చేస్తారంటే చాలా క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఇది ఒకటే మనకు స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఓకే, ఈ స్మార్ట్ ఫోన్ ఒకటే ఉంటుంది. VPN పెట్టి కనెక్ట్ చేసి చూస్తారనమాట. చూడండి, ఇక్కడ VPN కనెక్ట్ చేసి చూస్తారనమాట. ఈ VPN కనెక్ట్ చేసి చూస్తే కూడా యూట్యూబ్ అల్గోరిథం కనిపెట్టేస్తుంది, ఖచ్చితంగా కనిపెట్టేస్తుంది. చూడండి, చాలా క్రియేటర్స్ ఏం చేస్తారంటే VPN అండ్ ఇన్స్టాల్ చేసుకుంటారు ఫ్రీలో. ఈ VPN అనేది అండ్ ఇన్స్టాల్ చేసుకుంటారు, కనెక్ట్ చేసేస్తారు. కనెక్ట్ చేసిన తర్వాత మన ఛానల్లో మెయిల్ ఐడి ఏవైతే ఉన్నాయో లాగిన్ 1 by 1 ఇట్లా స్టెప్ బై స్టెప్ అయితే లాగిన్ అయ్యి ఇట్లా చూస్తూ ఉంటారు అన్నమాట. ఎంత చూస్తారండి? మ్యాక్సిమం ఎంత చూస్తారండి? డేలో మనకు ఒక 1000 చూడగలుగుతారా, 100 చూడగలుగుతారా? అంతకు మించి అయితే చూడలేరు అనమాట. అంతకు మించి 1 lakh 2 lakh ఇట్లా చూడలేకుంటే మీరు ఎందుకు చూడడం అనేది క్వశ్చన్ ఇస్తున్నమాట. ఆర్గానిక్ గా వ్యూస్ వస్తే ఎలా ఉంటాయండి? ఇప్పుడు చూడండి, మీరు మంచి థంబ్నెయిల్ పెట్టుకొని అండ్ వీడియో ఎడిటింగ్ మంచి చేసేసి ఒక వీడియో పబ్లిక్ చేసిన తర్వాత దానికి రీచ్ మంచి పెరిగిపోతుంది. మంచి వ్యూస్ వస్తాయి అన్నమాట. అట్లా మీరు మళ్ళీ వీడియో చూడటం అండ్ వేరే మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి చూడటం అలాంటిది, అండ్ ఇంకోటి VPN పెట్టి చూడటం, ఇలాంటి డిఫరెంట్ అయితే టైప్ ఆఫ్స్ ఉన్నాయి కాబట్టి అలా చూస్తే మీకు ఏమైతుంది అంటే మీకు చూపిస్తాను. అండ్ ఇంకా చూపిస్తాను చూడండి. ఒకటి ఇన్వాల్వ్ క్లిక్ వస్తుంది. చూడండి, ఇన్వాల్వ్ క్లిక్ వస్తుంది. అండ్ ఇన్వాల్వ్ క్లిక్ అంటే ఏంటి? మీ ఛానల్లో మానిటైజేషన్ కాలేదు అండ్ అయితే వ్యూస్ ఉన్నాయో ఇన్వాల్వ్ క్లిక్ లో వ్యూస్ వస్తాయి అన్నమాట. అంటే వ్యూస్ అది కౌంట్ లో రావన్నమాట. ఎన్నైతే వ్యూస్ మీరు చూశారో ఆ వ్యూస్ అనేది కౌంట్ లో రావు, అది ఇన్వాల్వ్ క్లిక్ లో వస్తాయి అన్నమాట. అది చాలా క్రియేటర్స్ కి జరుగుతున్నది ఈ ఛానల్లో. అంటే స్మార్ట్ ఫోన్ లో మళ్ళీ చూడటం చాలా ఆడియన్స్ కి జరుగుతుంది కాబట్టి ఇన్వాల్వ్ క్లిక్ లో వస్తుంది. మళ్ళీ వాళ్ళకు బాధపడుతున్నారు అనమాట. అండ్ ఇంకొకటి చూడండి, లేదా వ్యూస్ రిమూవ్ చేస్తారు. చూడండి, వ్యూస్ రిమూవ్ చేసేస్తారు. 50 మంది చూసుకుంటే వ్యూస్ రిమూవ్ చేసేస్తారు. ఈ వ్యూస్ ఎందుకు రిమూవ్ చేస్తారు? మనం అయితే టైప్ ఆఫ్ VPN కనెక్ట్ చేసేసి వేరే మెయిల్ ఐడి లాగిన్ చేసేసి చూస్తే వ్యూస్ అది ఎంత వ్యూస్ చూసినామో అంత వ్యూస్ అది రిమూవ్ చేసేస్తారు అన్నమాట. మొత్తానికి రిమూవ్ చేసేస్తారు. ఏదైతే ఆర్గానిక్ వ్యూస్ వచ్చినాయో అంటే మన సబ్స్క్రైబర్స్ కానీ అండ్ ఆడియన్స్ కానీ చూస్తారో వాళ్ళ వ్యూస్ మాత్రమే ఇక్కడ మన యూట్యూబ్లో అంటే మన వైటిస్ట్లో ఉంచుతారు అనమాట.
అండ్ ఇంకొకటి మానిటేషన్కు ప్రాబ్లం వస్తుంది. చూడండి, మానిటేషన్కి ప్రాబ్లం వస్తుంది. ఈ మానిటేషన్కి ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే మీరు చూడగలుగుతారు, అన్న మాకు వ్యూసే వస్తలేవు, 10-20 వ్యూస్ వస్తున్నాయి, మేము చూస్తే ఏమవుతాయి అని ఇట్లా క్వశ్చన్ ఉంటాయన్నమాట. చాలా క్రియేటర్స్కి క్వశ్చన్ ఉంటాయన్నమాట. సో ఏం చేస్తారంటే సో VPN ఆన్ చేసేస్తారు అండ్ కనెక్ట్ చేసేస్తారు. సో ఇందులో 10 టైమ్స్ చూస్తారు, ఒక్క మెయిల్ ఐడిలో 10 టైమ్స్ చూస్తారు. చూసిన తర్వాత ఒక 10 వ్యూస్ వచ్చేసినాయి అనుకుంటారు అనమాట. 10 లైక్ చేసిస్తారు, 10 కామెంట్ చేసిస్తారు అండ్ 10 వ్యూస్ వస్తే కౌంట్ అవుతాయి అనమాట. ఖచ్చితంగా కౌంట్ అవుతాయి. సో మీకు డిస్ప్లేలో కౌంట్ అవుతాయి. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ లాగిన్ చేస్తారన్నమాట. ఇంకొక మెయిల్ ఐడి లాగిన్ చేస్తారు. లాగిన్ చేసిన తర్వాత అందులో 10 టైమ్ మీరు చూస్తారన్నమాట. 10 టైమ్ చూసిన తర్వాత మీకు అక్కడ 20 వ్యూస్ కౌంట్ అవుతాయి అనమాట. 20 వ్యూస్ కౌంట్ అవుతాయి. ఇందులో 10 టైమ్, ఇందులో 10 టైమ్. అండ్ టైప్ ఆఫ్ అట్లా మనకు 30 ఉన్నాయి అనుకోండి, 30 × 10 కొట్టండి, ఎంత అవుతాయండి? 300 వ్యూస్ అవుతాయా? 300 వ్యూస్ అవుతాయి. ఓకే, 300 వ్యూస్ వచ్చినాయి అనుకోండి. సో అట్లా మీరు టైప్ ఆఫ్ 30 మెయిల్ ఐడితో లాగిన్ చేసేసి VPN కనెక్ట్ చేసేసి అండ్ ఇందులో 10 టైమ్, ఇందులో 10 టైమ్, ఇందులో 10 టైమ్ అంటే 30 మెయిల్ ఐడ్స్లో 10 టైమ్ చూస్తే 300 వ్యూస్ వస్తాయి అనమాట. 300 వ్యూస్ వస్తే ఆ 300 వ్యూస్ మనకు కౌంట్ అవుతాయి. ఎప్పుడు కౌంట్ అవుతాయి? సో ఇప్పుడు మీకు ఆడియన్స్ చూస్తారు, ఆడియన్స్ చూస్తే మీకు 300 వ్యూస్ వచ్చినాయని మీకు చూపిస్తుంది, డిస్ప్లేలో చూపిస్తుంది అనమాట. డిస్ప్లేలో చూపిస్తుంది విత్ ఇన్ మనకు అండ్ 24 అవర్స్లో ఏదైతే వ్యూస్ వచ్చినాయో ఆ వ్యూస్ అనేది రిమూవ్ అయిపోతాయి అన్నమాట. VPN కనెక్ట్ చేశారు, ఓకే, VPN కనెక్ట్ చేస్తే ఏమైతాయంటే యూట్యూబ్ వాడు కనిపెట్టలేరు అనుకోకండి, ఖచ్చితంగా కనిపెడతారు అనమాట. సో ఎందుకంటే మీకు ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ కి మనకు ఒక ఐడి ఉంటుంది అనమాట. ఐడి అయితే ఉంటుంది కదా, సో ఐడి అయితే కనిపెడతారు అనమాట. సో ఒకటే స్మార్ట్ ఫోన్తో మీరు చూస్తున్నారని సో ఖచ్చితంగా కనిపెడతారు అనమాట. సో ఖచ్చితంగా కనిపెడతారు. మనకేం కావాలి? VPNతో కనెక్ట్ చేస్తున్నామంటే సర్వర్ ఎక్కడ ఏ సర్వర్ అనేది మనకు సో అది రిమూవ్ చేస్తుంది అంతే VPN అనేది. సో అట్లా మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఇన్వాల్వ్ క్లిక్తో వస్తుంది ఒకటి, లేదా వ్యూస్ రిమూవ్ చేస్తారు ఒకటి, అండ్ మానిటైజేషన్లో ప్రాబ్లమ్ వస్తుంది. అండ్ ఇంకోటి హెడ్ అని పెట్టే చూడండి గాయ్స్, ఇక్కడ ఛానల్కి రిట్రాక్షన్ వస్తుంది. మొత్తం ఛానల్కి రిట్రాక్షన్ వస్తుంది. సో రిట్రాక్షన్ చేసిస్తారనమాట, మీ ఛానల్కి ఎప్పటికీ మానిటైజేషన్ కాదనమాట. సో అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఉందన్నమాట. సో అలా మళ్ళీ మీరు మీ వీడియో మీరే చూస్తే ఏమవుతాయంటే సో అట్లా రిస్ట్రాక్షన్ ఒకటి వస్తుంది అండ్ మానిటైజేషన్ ప్రాబ్లం ఒకటి వస్తుంది, లేదా వ్యూస్ రిమూవ్ అవుతాయి, లేదా ఇన్వాల్వ్ క్లిక్లో వస్తాయి అన్నమాట. వ్యూస్ ఇన్వాల్వ్ క్లిక్లో వస్తుంది. అండ్ ఇంకొకటి, అండ్ ఇప్పుడు ఫస్ట్లో చెప్పాను చూడండి, మళ్ళీ వీడియో మీరే చూడటం ఇది ఒకటి రాంగ్, అండ్ వేరే మెయిల్ ఐడితో చూడటం ఇది ఒకటి రాంగ్, అండ్ VPN పెట్టి చూడటం ఇది ఒకటి రాంగ్ అనమాట. సో ఇవన్నీ క్యాన్సిల్ చేసిన తర్వాత ఆర్గానిక్ గా వ్యూస్ వస్తే ఎలా ఉంటాయండి? ఆర్గానిక్ అంటే ఇప్పుడు మీరు thumbnail మంచిగా పెడతారు, thumbnail మంచిగా పెట్టి ప్రాపర్లీ SEO చేసుకుంటారు. ప్రాపర్లీ SEO చేసుకున్న తర్వాత అండ్ సో మొత్తానికి మీ వీడియో 10 minutes వీడియో ఉంది అనుకోండి, 10 minutes వీడియో అందులో నుంచి ఖచ్చితంగా 2 minutes వీడియో లెంత్ చూస్తారు. అందులో మీకు 30 వ్యూసే వస్తున్నాయి అనుకుంటే 30 వ్యూస్ అనేది 2 minutes ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో ఆ వాచ్ టైం మీకు కౌంట్ అవుతుంది, మీ మానిటైజేషన్ సెక్షన్లో కౌంట్ అవుతుంది, ఖచ్చితంగా కౌంట్ అవుతుంది. సో అట్లా మీరు thumbnail డిజైన్ మంచిగా చేసుకోండి. అండ్ ఇప్పుడైతే AI కూర్చున్నది, మంచి thumbnail డిజైన్ చేసుకోవచ్చు, కిరాక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అట్లా మీరు ఆర్గానిక్ వ్యూస్ తెచ్చుకోండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఆర్గానిక్ వ్యూస్ అంటే ఏంటి? వేరే వాళ్ళు చూడటం అనమాట. అంటే మన వీడియో పబ్లిక్ చేయగానే, విత్ ఇన్ పబ్లిక్ చేయగానే సో వేరే వాళ్ళు వీడియో చూడటం అనమాట, అది ఆర్గానిక్ వ్యూస్ అంటారు అనమాట. సో అట్లా అండ్ మీరేం చేస్తారంటే, అన్న నేను ఖచ్చితంగా నా వీడియో, నాకు స్మార్ట్ ఫోన్ ఒకటే ఉంది మరి, అండ్ నా వీడియో అయితే ఖచ్చితంగా చూడాల్సిందే కదా, అండ్ 1 time 2 time అయితే చూడాల్సిందే, వీడియో పబ్లిక్ కానీ నా క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి కదా అండ్ చూడాల్సిందే కదా అంటే, నేను కూడా ఖచ్చితంగా చెక్ చేసుకుంటాను. సో నేను VPN కనెక్ట్ చేయను, ఏది కూడా కనెక్ట్ చేయను, డైరెక్ట్ నేను యూట్యూబ్లో వెళ్తాను, సెర్చ్ చేస్తాను, నా వీడియో సెర్చ్ చేస్తాను, సెర్చ్ చేసి నేను చూస్తాను అనమాట. ఎనీ టైం చూడొచ్చు, అలా 1 time 2 time 3 time చూడొచ్చు అనమాట. సో ఎందుకు? మన వీడియో క్వాలిటీలో ఉందో, మన వాయిస్ కరెక్ట్ వస్తుందో లేదో మనం చెక్ చేస్తాం అనమాట. అలా చెక్ చేస్తాం కాబట్టి, అండ్ వాయిస్ క్లియర్ ఉంటే బాగుంటుంది, లేదా క్లియర్ లేకపోయింటే ఏం చేస్తామంటే దానికి సో అన్లిస్ట్లో పెట్టేస్తాం అనమాట. సో అట్లా అన్లిస్ట్లో పెట్టేస్తాం కాబట్టి, అంటే బాగా లేకపోతే దాన్ని తీసేస్తాం అనమాట. సో అట్లా మనకు చెక్ చేసుకోవడానికి మనకు 2 time 3 time అయితే ఛాన్స్ ఉన్నది. నేను కూడా చెక్ చేస్తాను, ఆబ్వియస్లీ చెక్ చేస్తాను అనమాట. సో అట్లా చెక్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అట్లా చెక్ చేసి కూడా మీరు సో ఉండొచ్చు అనమాట. సో అన్న మాకు రిస్ట్రాక్షన్ రావచ్చు, లేదా ఇన్వాల్వ్ క్లిక్ రావచ్చు, లేదా మానిటైజేషన్ లో ప్రాబ్లం రావచ్చు అంటే ప్రాబ్లం రాదు, 2 time 3 time చూడొచ్చు. సో ఆబ్వియస్లీ చూడొచ్చు అండ్ 1 day లో చూడొచ్చు అనమాట. లేదా మీరు 1 day లో 10 time 20 time ఎట్లా చూస్తా అంటే చూడరాదు అనమాట. ఓకే, 2 time 3 time చూడండి, ఏం కాదు, ప్రాబ్లం కాదనమాట. ఓకే, సో అట్లా ఈ thumbnail అయితే అలా పెట్టాను అనమాట. సో మీ వీడియో మీరే మళ్ళీ మీ వీడియో మీరే చూడరాదని సో పెట్టాను, అండ్ వేరే మెయిల్ ఐడితో చూడరాదని పెట్టాను, VPN పెట్టి చూడరాదని చెప్తున్నా. సో ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మీ ఛానల్ గోవిందా అని చెప్తున్నాను అనమాట. ఇన్వాల్వ్ క్లిక్ లో ఒకటి వస్తుంది, లేదా వ్యూస్ రిమూవ్ వస్తాయి, అండ్ మానిటైజేషన్ లో ఒకటి ప్రాబ్లం వస్తుంది, ఛానల్కి రిట్రాక్షన్ వస్తుంది అనమాట.
సో ఇవన్నీ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ 30 డేస్లో మానిటైజేషన్ చేసుకోవాలంటే సో ఇవన్నీ ఫాలో అవ్వాలి అంటే. అండ్ మళ్ళీ మీ వీడియో చూస్తే ఖచ్చితంగా ప్రాబ్లం అయితే వస్తాయని అయితే చెప్తున్నాను. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్లో అండ్ నేను తమిళలో ఏం పెట్టానంటే మళ్ళీ వైటిష్లో ఓపెన్ చేస్తే ఏమవుతుంది, చాలా క్రియేటర్స్కి ఇదే డౌట్ ఉందన్నమాట. అన్న నేను మళ్ళీ వైటిష్లో ఓపెన్ చేస్తాను, నాకు ఎంత వ్యూస్ వచ్చినాయో, ఇలా నాకు భయం ఉంది, మీరు తమిళ అయితే ఇలా పెట్టారు, మళ్ళీ వైటిష్లో ఓపెన్ చేయాలైతే పెట్టారు, సో ఎందుకు ఇలా పెట్టారు మీరు అనుకోవచ్చు. వైటిష్లో ఇచ్చిందే ఎందుకండి, ఓపెన్ చేయడానికే కదా, ఓపెన్ చేయడానికి ఇచ్చిందనమాట. సో దాంట్లో సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చిండ్రు, వాచ్ టైం ఎంత వచ్చింది, వ్యూస్ ఎంత వచ్చినాయి, ఎవరు మన వీడియో చూస్తున్నారు, సో ఎక్కడికి వెళ్తుంది, ఎంత ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, మనం అన్ని తెలుసుకుంటాం అనమాట. ఎన్నిసార్లు ఓపెన్ చేసినా మనకి ఏం ప్రాబ్లం కాదనమాట. ఓకే, సో ఇది లాస్ట్ లో ప్రాబ్లం అనమాట. సో చాలా క్రియేటర్స్ బాధపడతారు, నేను వైట్ లిస్ట్ లో మళ్ళీ ఓపెన్ చేస్తాను, నా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది అనుకోండి మళ్ళీ వైట్ లిస్ట్ లో ఓపెన్ చేస్తూ ఉంటాను, అట్లా కామెంట్ అయితే చేస్తారు. కాబట్టి సో ప్రాబ్లం అయితే ఏం కాదు, అండ్ మళ్ళీ వైట్ లిస్ట్ లో ఓపెన్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదనమాట. ఓకే, సో అది ఉన్నదే దానికోసమేనమాట, వైట్ లిస్ట్ లో ఓపెన్ చేయడానికి ఉందనమాట. సో నీకు ఎంత వ్యూస్ వచ్చినాయి, వాచ్ టైం ఎంత వచ్చింది, వ్యూస్ ఎంత వచ్చినాయి, ఎవరు కామెంట్ చేస్తున్నారు, వాళ్ళకి రిప్లై ఇవ్వాలి, సో అవన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఓపెన్ చేయొచ్చు అనమాట. ఓకే, నో ప్రాబ్లం. సో అందరికి డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్.